అల్లు అర్జున్ నివాసం వద్ద ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొన్నది. ఇక వీఐపీల తాకిడి కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6:40 ప్రాంతంలో ఆయన చంచల్గూడ జైలు నుంచి అయితే బయటకు వచ్చారు. ఇక అక్కడి నుంచి నేరుగా ఆయన గీతా ఆర్ట్స్ బంజారాహిల్స్‌లోని తన గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడ కాసేపు ఉన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయన తన నివాసానికి వెళ్లారు. సో ఇక ఆ నివాసానికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి తన అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే ఎటువంటి తోపులాటలు గాని, ఎటువంటి ఇబ్బంది జరగకుండా అంటే అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి సో పోలీసులు కూడా ముందస్తు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడికక్కడ బారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి ఆ ప్రాంతంలోకి ఆ చుట్టుపక్కలకి రాకుండా ఉండేందుకు కూడా దాదాపు ఒక కిలోమీటర్ అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ మేర కూడా బారికేడ్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక ఒక్కసారిగా బన్నీ కారు ఇంట్లోకి అడుగు పెట్టడంతో కారులోంచి బన్నీ కాలు కింద పెట్టగానే తన భార్య, తన సతీమణి స్నేహారెడ్డి ఎదురొచ్చి ఆలింగనం చేసుకుని ఎంతో వారిద్దరు కూడా చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత ఇంట్లోకి అడుగుపెట్టే క్రమంలో బన్నీకి దిష్టి తీసి, గుమ్మడికాయతో దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు. ఇక ఆ తరువాత బన్నీని చూసేందుకు, పరామర్శించేందుకు కూడా సినీ ప్రముఖులు అయితే పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్ లో అల్లు అర్జున్ ఇంటికైతే దిల్ రాజు, అలాగే సుకుమార్, అలాగే చిన్ని కృష్ణ, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రానా ఇలా సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ నివాసానికి అయితే వస్తున్నారు. వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు, ఆలింగనం చేసుకుంటున్నారు. ఆయనతో అల్లు అర్జున్ కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా సరదాగా పలకరిస్తూ నవ్వుతూ కనిపిస్తున్నాడు. కాన్ఫిడెంట్ గా ఆయన కనిపిస్తూ ఉన్నారు. ఇక అల్లు అర్జున్ ని కలిసేందుకు కూడా హీరో నాగ చైతన్య, అలాగే రానా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ నివాసానికి అయితే వచ్చారు. వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ తో కలిసి మాట్లాడుతున్నారు. ఇక ఇంటికి వచ్చిన విఐపీలను, ముఖ్యంగా ఈ సినీ హీరోలు ఎవరైతే ఉన్నారో, అలాగే సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అల్లు అర్జున్ అయితే రిసీవ్ చేసుకుంటూ వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నారు. అలాగే అల్లు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా ఇంటికి వచ్చే అతిథుల్ని, ముఖ్యంగా ఈ సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ లోపలికి తీసుకెళ్లి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ కూడా చాలా ఓపికగా వాళ్ళందరితో కూడా నవ్వుతూ చాలా సరదాగా మాట్లాడుతూ ఉన్నారు. సో అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్ మొత్తం పైన కూడా అటు సినీ లోకం, సినీ రాజకీయ ప్రముఖులు కూడా చాలా మంది కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయితే తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే మనం చూసాము. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యి ఇంటికి రావడంతో ఒక్కసారిగా ఇంటికి వీఐపీల తాకిడి, ముఖ్యంగా సినీ ప్రముఖుల తాకిడి అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం మన స్క్రీన్ మీద ఒకసారి చూసుకోవచ్చు. సినీ ప్రముఖులు అయితే ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ నివాసానికి అయితే చేరుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ కి సంఘీభావం తెలుపుతున్నారు. అల్లు అర్జున్ ని హత్తుకొని ఆలింగనం చేసుకుంటున్నారు. ఒకసారి మనం స్క్రీన్ మీద చూసుకుంటే రానా గాని, అలాగే నాగ చైతన్య, సుకుమార్, దిల్ రాజు, అలాగే చిన్ని కృష్ణ, ఇట్లా సినీ ప్రముఖులు ఒక్కొక్కళ్ళు చాలా మంది ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ వీళ్ళంతా కూడా ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఇట్లా ఒక్కొక్కళ్ళు సినీ ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ నివాసానికి అయితే చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ తో ఆలింగనం చేసుకుని కరచాలనం చేసి ఆయనతో మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ కూడా ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు. ఇక అల్లు అర్జున్ ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చాక ఆ తర్వాత గీతా ఆర్ట్స్కి వెళ్ళి అక్కడ కాసేపు ఉండటం, గీతా ఆర్ట్స్ నుంచి తన నివాసానికి రావడంతో కారు దిగంగానే ఆయన సతీమణి స్నేహారెడ్డి, అలాగే ఆయన కుమార్తె అర్హ ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆ టైంలో వారిద్దరు కూడా తల్లి అటు స్నేహారెడ్డి, అలాగే కుమార్తె అర్హ కూడా చాలా భావోద్వేగానికి లోనయ్యారు. తన సతీమణిని ఆలింగనం చేసుకొని అల్లు అర్జున్ ఒకంత భావోద్వేగానికి ఎమోషనల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక ఆ తరువాత ఆయనకు గుమ్మడికాయతో దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. అయితే మనం ఇక్కడ గమనించవచ్చు, నిన్న ఉదయం అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ఈ సమయంలో నిన్న దాదాపు 11:30 ప్రాంతంలో అల్లు అర్జున్ని ఈ చిక్కడపల్లి పోలీసులు ఆయన నివాసానికి వచ్చి అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ ఒకే టీషర్ట్ మీద ఉన్నాడు. మనం ఆ టీషర్ట్ మీద కూడా చూడొచ్చు, పుష్ప అని ఒక పేరుతో ఉంటది. సో అదే టీషర్ట్ తో ఉన్న అల్లు అర్జున్ ఈ రోజు శనివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యి ఇంటికి వచ్చే వరకు కూడా అదే టీషర్ట్ తో ఉన్నాడు. సో ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి తాను ప్రశాంతంగా రిలాక్స్ గా ఉన్న టైంలో ఇంకా ఒక్కొక్కళ్ళు విఐపీలు అయితే అల్లు అర్జున్ నివాసానికి అయితే చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ కి ఈ సంఘీభావం తెలుపుతున్నారు, ఆయనతో కరచాలనం చేస్తున్నారు, ఆయన ఆలింగనం చేసుకుని ఆయనకు సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి అయితే మనం ఈ విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే దిల్ రాజు కానీ, అలాగే సుకుమార్ డైరెక్టర్, పుష్ప 2 సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సుకుమార్ తో పాటు అలాగే ప్రొడ్యూసర్ వంశీ, అలాగే దిల్ రాజు, రానా, నాగ చైతన్య, ఇతర సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, అలాగే ఆనంద్ దేవరకొండ వీళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ నివాసానికి అయితే చేరుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా అల్లు అరవింద్ వాళ్ళందరినీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ వాళ్ళందరితో కూడా అల్లు అర్జున్ మాట్లాడుతున్న విజువల్స్ ని మనం ఒకసారి క్లియర్ గా చూడొచ్చు.